వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. జగిత్యాల పట్టణంలోని పలు గ్రామ సభల్లో గందరగోళం. ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీడీఏ పీఓ రాహుల్. మహిళా కౌలు రైతుకు జైవిక్ ఇండియా అవార్డు. కోవెలకుంట్లలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేసిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం నగరపాలక కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నగరపాలక కమిషనర్ ఎస్ రవీంద్రబాబు సిబ్బందిచే ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన కమిషనర్ మాట్లాడుతూ, ఓటరే ప్రజాస్వామ్య శక్తి అని, దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటు మాత్రమే అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకోవాలని, ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటు వినియోగం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మంచి సమాజ స్థాపనకు ఓటే కీలకమన్నారు. ఆలోచించి ఓటు వేయాలని, ఓటింగ్లో పాల్గొనకపోతే దేశ భవిష్యత్తుకు నష్టం తెచ్చేవారవుతారన్నారు. ఎటువంటి ప్రలోభాలకు పాల్పడకుండా సరైన నాయకుడిని ఎన్నుకోవడంలో యువకులు ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఓ తహసీల్దార్ ఈ వెంకటలక్ష్మి, అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, మేనేజర్ ఎన్ చిన్నారాముడు, డిప్యూటీ తహసీల్దార్ డబ్ల్యూ ధనుంజయ్, అకౌంట్స్ ఆఫీసర్ చుండి ప్రసాద్, టీపీఆర్ఓ వెంకటలక్ష్మి, సూపరింటెండెంట్లు మంజూర్ బాషా, రామకృష్ణ, స్వర్ణలత, టీడ్గో అధికారి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి మండలం పెద్ద తండాకేలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో గందరగోళం నెలకొంది. ఎంపిక చేసిన లబ్ధిదారులు జాబితా తప్పులు తడకగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్న జాబితాలో అర్హుల పేర్లు రాకపోవడంతో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తండా ప్రజలు ఏకపక్షంగా జాబితా రూపొందించారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. రైతు భరోసా పథకానికి సంబంధించి సహాయాన్ని ప్రభుత్వం 10,000 నుంచి 12,000కు పెంచడం జరిగింది. దీనిలో భాగంగా అన్ని రకాల భూములకు కాకుండా సమస్యలు చెప్పండి. ఇది నిరంతర ప్రక్రియ, మీరు మొత్తుకుంటే కాదు, శ్రద్ధగా వినండి. మీ అన్ని అప్లికేషన్ తీసుకుంటాం, మీ దరఖాస్తు కూడా తీసుకుంటాం. మాట్లాడండి, ఒక నిమిషం చదువు అమ్మా. మీరు గొడవ చేస్తే మన గ్రామానికి ఏం వచ్చినా, ఎవరు ఆరులైన వాళ్ళకి ఏం వచ్చినా మన మంచిగా వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని మరియు శ్రీ కాటసాని శివనరసింహారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన పాణ్యం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమితులైన హేమలత గారు మరియు బోయ శివకుమార్ గారు మరియు జానకమ్మ గారు
మరియు లక్ష్మీప్రసాద్ పెద్దపల్లి జిల్లా రామగుండంలో 10,000 లంచం తీసుకుంటూ రామగుండం ఎస్టీఓ ఏకుల మహేశ్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ రెడ్డవేన పవన్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే పెన్షన్ మంజూరు కోసం రిటైర్డ్ టీచర్ కన్నూరి ఆనందరావు నుండి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఈ రోజు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మాత్రమే వాళ్ళు ఖుషి అంటున్నారు. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా రామగుండం ఎస్టీఓ ఆఫీస్లో కేవలం డబ్బులు ఇస్తేనే పనులు జరుగుతున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ రకంగా డబ్బులు తీసుకొని ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయుల వద్ద డబ్బులు తీసుకొని పెన్షన్ మంజూరు చేయడం సరైనది కాదు. కేవలం ఖుషి అనేది ఏంది? ఖుషి ఎందుకు? రిటైర్ అయిన వాడు పెన్షన్ తీసుకుంటూ సంతోషంగా ఉంటాడా? ఎస్టీఓ గారు ఖుషిగా ఏమనడం ఏంది? అది సరైన పద్ధతి కాదు. ఇకనైనా వారు ఇలాంటి పనులు చేయొద్దు అని ఎస్టీఓలకు కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం పాలాభిషేకం మరియు ఎమ్మెల్సీ శ్రీకాంత్ మరియు ఆర్టీసీ వైస్ చైర్మన్ మున్మురత్నం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కుప్పం మున్సిపాలిటీ కౌన్సిలర్లు జిమ్దామ్ మరియు జాకీర్ బాయి సోమ్ ఈ కార్యక్రమంకి పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయినటువంటి ఒక మహోన్నతమైన వీరుడు. ఆ చరిత్ర వింటుంటే, ఆయన చేసిన పని వింటుంటే ఒళ్ళు గగుర్పరిచే విధంగా ఆయన ఎంత అద్భుతమైన పోరాట పటిమ ఆనాడు బ్రిటిష్ వాళ్ళ మీద చేయడం జరిగింది. అటువంటి మహానుభావుడు సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం అంటే జయంతి కార్యక్రమం. జయంతి అనడానికి కూడా లేదు, ఎందుకంటే చనిపోయారని కన్ఫర్మేషన్ ఉంటే జయంతి అనొచ్చు. కాబట్టి జన్మదినం కిందే కన్సిడర్ చేయాలి, అంతే, జన్మదినమే. సో కాబట్టి ఆయన జన్మదినం. అలాగే PS మున్నత్వం గారు చెప్పినట్టు నిజంగా ఈరోజు అటువంటి పోరాట స్ఫూర్తి అడుగులు వేసే కొద్ది ప్రపంచంలాగా యువగానంతో ప్రజల్లో, యువతల్లో, మహిళల్లో చైతన్యం నింపి నేనున్నాను మీకు అండగా, వైఎస్ఆర్సీపీ చేసే అరాచకాలకి మీరు పోరాటం చేయండి, మీతో కలిసి నేను నడుస్తానని చెప్పనేసి రమారమి 3000 పైచిలకు కిలోమీటర్లు పాదయాత్ర చేసి 3000 కిలోమీటర్ల పైచిలు కంటే అది చాలా చిన్న విషయం కాదు. ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇక్కడ కుప్పం నుంచి ఆ పాదయాత్ర ప్రారంభమైంది, అందరికీ తెలుసు. చిత్తూరు జిల్లా దాటే వరకు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో మనం చూసాం.
మరీ ముఖ్యంగా బంగారుపాలెం దగ్గర అయితే నేనున్నాను ఆ రోజు లోకేష్ గారి పక్కన. ఆ రోజు ఒక యుద్ధ వాతావరణం. ఆయన అందరికీ నమస్కారం. ఈరోజు కుప్పంలో మా భవిష్యత్ నాయకుడు, ఒక లెజెండరీ లీడర్, నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నటులు నందమూరి తారక రామారావు గారి మనవడు, అదేవిధంగా ప్రపంచమంతా మెచ్చినటువంటి ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు, ఒక మాస్ లీడర్గా ఉన్నటువంటి మా బాలయ్య బాబు గారి అల్లుడు, ఈ మూడు సంబంధించినటువంటి వారసత్వం పుణికిపుచ్చుకొని అంతకు మించి రాబోయే తరంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి కూడా ఒక వెలుగు రేఖగా ఉన్నటువంటి మా నారా లోకేష్ గారు. అందరూ ఆయన్ని హేళన చేశారు ఒకప్పుడు. ఏదో నోరు సరిగా తిరగదు, పప్పు శుద్ధ అని కూడా హేళన చేసిన వాళ్ళు ఈరోజు లోకేష్ ఏ విధంగా సమాధానం చెప్తున్నాడు. ఈరోజు ప్రపంచ మేధావులు, ఆర్థికవేత్తలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా దావోస్లో వచ్చినటువంటి సదస్సులో అద్భుతమైనటువంటి ప్రసంగాలు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మేధావులకు మించి ఆయన ఇస్తున్నటువంటి ఆ డిబేట్స్ కానీ, ఒక సబ్జెక్ట్ సంబంధించినటువంటి పట్టు కానీ ఆ లోకేష్ గారిని చూస్తూ ఉంటే మేమందరూ కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. రాబోయే తరానికి నాయకుడిగా మా కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ఆయన గత ప్రభుత్వంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కుప్పం సంబంధించినటువంటి రోడ్లు కానీ, అదేవిధంగా త్రాగునీటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ చాలా పెద్ద ఎత్తున కుప్పానికి ఆయన ఇచ్చినందుకు కూడా మేమందరూ కూడా ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటామని తెలియజేస్తూ, లోకేష్ బాబు గారి బర్త్డే ఎంతో ఉత్సాహంతో మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో, మండలంలో, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ యొక్క స్టాచ్యూ వద్ద పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తామని తెలియజేస్తూ, దానికి అందరూ కూడా వచ్చి లోకేష్ బాబు గారిని ఆశీర్వదించి ఆయన ఒక ఉన్నతమైన స్థాయికి చేరే విధంగా భగవంతుని ప్రార్థించాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో ప్రజాపాలన గ్రామ సభలో భాగంగా అధికారులపై ప్రజలు మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలన్నీ ఉన్నవారికే వర్తిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ లేని నిరుపేద ప్రజలకు ఏ విధంగా ప్రభుత్వం న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక విషయంలో అన్ని ఉన్నవారికే ఇండ్లు వచ్చాయి, ఏమీ లేని పేదవారికి కనీసం పెన్షన్ కూడా మంజూరు కాలేదని, పేద ప్రజలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్న పేరు రావాలి. అన్న పేరు రావాలి. దాడి నాటడం చెట్ల కొంట కొన్ని ఏళ్ళ కింద ఆకా నుంచి పోతాను నేను. నాదేమో అత్తలేదు, మొన్న వేయనోనే పేరు. నేను ఇప్పుడు కాదు, రోడ్ల కొంట వెనుకట మా పోసి అయి కూడా ఆయన చచ్చిపోయా ఇప్పుడు 15 ఏళ్ళు. ఆయన ఉన్నప్పుడు మేము ఇద్దరం పోయినాము. మా పోసి వేడు నేను పోయిన పని. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి కాన్ఫరెన్స్ హాల్లో వివిధ విభాగాల హెచ్ఓడీస్తో ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఈ హాస్పిటల్ పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన కర్నూలు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమానికి ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ సీతారామయ్య, సిఎస్ఆర్ ఆర్ఎంఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, హెచ్ఓడీస్ డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ ఇక్బాల్ హుసేన్, డాక్టర్ లక్ష్మీబాయి, డాక్టర్ మాధవి,
శ్యామల హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శివబాల నాగాంజన్, ఆసుపత్రి ఏడీ రమేష్ బాబు తదితరులు పాల్గొననున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు తెలిపారు. వైజాగ్ ఈ నెల 24 నుంచి 27 వరకు 4 రోజుల పాటు పాడేరులోని కొత్తపల్లి జలపాతం మూసివేత, ఆధునీకరణ తర్వాత తిరిగి పర్యాటకులకు పునఃప్రవేశం. నా ఇష్టం బరాబర్ నేను కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా. కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే మీకేం ప్రాబ్లం? రేవంత్ రెడ్డి ఫోటో నాకు ఇష్టమైతే పెట్టుకుంటా, లేకుంటే లేదు. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. కేసీఆర్ ఫోటో ఇంకా మీ కార్యాలయం పెట్టుకుని ప్రభుత్వం క్యాంప్ ఆఫీస్ లో కార్యాలయంలో కేసీఆర్ ఫోటో పెట్టుకుని ఇంకా అంటే వాళ్ళు ఆరోపిస్తున్నారు. నేను మండల ప్రెసిడెంట్ కేసీఆర్ తో ఫోటో దిగి మన ఒక సీఎం ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసినాడు. ఒక మాజీ సీఎం ఉన్నప్పుడు మేము ఫోటో పెట్టుకోవడం తప్పేంటిది? తప్పేంటి చెప్పు? దొంగతనం చేస్తున్నావా చెప్పు. అంటే ప్రజెంట్ లో రేవంత్ రెడ్డి వాళ్ళ ఆలోచన అనేది తెలివిలేని తెలివి తక్కువ ఆలోచన. ప్రతి ఆఫీసులో సీఎం ఫోటో ఉంటుంది, ప్రతి ఆఫీసులో అంబేద్కర్ ఫోటో పెట్టమని డైరెక్షన్స్ ఉన్నాయి, ప్రతి ఆఫీసులో ప్రధానమంత్రి ఫోటో పెట్టమని ఉంటుంది. ఇది నా ఇల్లు, నీ ఎమ్మెల్యే ఉన్నంత కాలం నా ఇల్లు, నా ఫ్యామిలీ పిల్లలతో ఇక్కడ ఉండొచ్చు, అధికార నివాసం. వాళ్ళనేది కూడా కేసీఆర్ ఫోటో మార్చుకుంటే పెట్టలేదు, కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది ఇంకా ఆఫీసులో అని చెప్పి అంటున్నారు. కేసీఆర్ ఫోటో ఉంటది, ఎందుకు కూడా తప్పేంటిది? ఉంటే తప్పేంటిది? నా ఇంట్లో ఇష్టం ఉంటే పెట్టుకుంటా, లేకపోతే లేదు. కండువా కూడా వేసుకుంటలేరని ఒక ఆరోపణ చేస్తుంది. అవి మస్తు ఉంటాయి కండువలు, కండువలతో ఏ సంబంధం? వెంకట 23 సంవత్సరాలు రాజకీయాలలో కాంగ్రెస్ లో పనిచేసినాం. టీఎన్జే ముఖ్యమంత్రి కాడికి వెళ్ళి ఒక 7 మంది 6 మంది ముఖ్యమంత్రితో టచ్ ఉన్నాం. మా వికలాంగుల ఉసురు ప్రభుత్వానికి తగులుద్ది. ఇందిరమ్మ ఇల్లు జాబితాలో తన పేరు లేదంటూ గ్రామసభలో వికలాంగురాలి ఆవేదన. కోదాడ మండలం కూచిపూడి గ్రామసభలో గందరగోళం. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా ఇందిరమ్మ ఇల్లు రాలేదని అధికారులను నిలదీసిన వికలాంగురాలు. మా లాంటి వాళ్లకు అధికారులు ఇల్లు రాకుండా చేస్తున్నారు. గ్రామసభలో అధికారులను నిలదీస్తున్న ప్రజలు. ఖాళీ చేస్తున్నారు. అసలు మా లాంటి వాళ్ళకి ఎప్పుడో ఇల్లు రావాలి, రాకుండా చేశారు ఊరు పెద్ద మనుషులందరూ కలిసి. ఏం చేయాలి? అందరికి చెప్పా కూడా, మీడియాలో కూడా ఇచ్చా కూడా. నేను ఆదుకునే వాళ్ళే లేరు అసలు. నాకు పాప కూడా వికలాంగులు పాప కూడా పుట్టింది. ఆ పాపని ఎట్ట చదువుకోవాలి, ఎట్ట పెంచుకోవాలి, ఎట్ట చేయాలి? మాలాంటి వాళ్ళకి ఇల్లు ఇప్పిద్దామని లేదు అసలు. ఎక్కడికక్కడ తిరిగా నేను చదువుతాయన్ని కలెక్టర్ ఆఫీస్ కూడా పెట్టాను మీరు అప్లికేషన్, మరి కోదాట మున్సిపల్ ఆఫీస్ లో పెట్టి అప్లికేషన్, మరి సూర్యాపేట జిల్లాలో పెట్టి అప్లికేషన్. అవన్నీ నా కార్డు పనులు కూడా ఉన్నాయి. ఇప్పుడు తెచ్చాయన్ని చూపిద్దామని తెచ్చాయన్ని. అసలు ఓట్లు అయితే కావాలి, ఏ మాయ అయితే మమ్మల్ని అయితే ఆదుకునే వాళ్ళు లేదనమాట. అమీన్పూర్ మున్సిపాలిటీలోని పటేల్గూడ గ్రామంలో ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమంలో అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్లరాజు ముదిరాజ్ పాల్గొని ప్రజా సమస్యలపై 6 గ్యారంటీలు ప్రభుత్వం అమలు చేయకపోవడం పైన ఆయన స్పందించారు.
అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఆసరా పింఛన్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా 6 గ్యారంటీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన వారికి 6 గ్యారంటీలను, సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందజేయాలని కోరారు. ఇదివరకే చాలాసార్లు రేషన్ కార్డుల కొరకు, ఆసరా పింఛన్ కొరకు, ఇల్లు లేని నిరుపేదలు ఇండ్ల కొరకు ఎన్నో దరఖాస్తులు పెట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వార్డు సభలు పెట్టి మళ్ళీ దరఖాస్తులు స్వీకరించడం అంటే పేద ప్రజలను స్థానిక సంస్థల ఎలక్షన్ల కొరకు మోసం చేస్తుందని అన్నారు. ఈ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఈ పేద ప్రజల కొరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ధర్నా కార్యక్రమాలు చేపట్టడానికి కూడా సిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ సెక్రటరీ జయబాలరాజు, బీజేపీ బూత్ అధ్యక్షులు చిన్నారుల శ్రీనివాస్, ముదిరాజ్ నాయకులు ఈర్ల భాస్కర్, ముదిరాజ్, గులకుంట్ల యాదగిరి, పటేల్ గూడ పెద్దలు రొయ్యల రాజు, ముదిరాజ్, చిన్న రొయ్యల గణేష్, ముదిరాజ్, మస్కూరి, నంద ముదిరాజ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వరంగల్లోని అజంజాహి కార్మిక భవన పరిరక్షణ కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన 1,00,000 సంతకాల సేకరణలో భాగంగా కూరగాయల మార్కెట్లో నిర్వహించే కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదీప్రావు మాట్లాడుతూ 70 సంవత్సరాలుగా అజంజాహి కార్మిక భవనం ఉన్నప్పుడు వివిధ అంశాల మీద ఎన్నో రకాలుగా కార్మిక భవనం కార్మికులకు అందరికీ ఒక నీడలా నిలిచింది అని అన్నారు. కార్మిక భవన పరిరక్షణ కోసం మేము అఖిలపక్ష నేతలు కలిసి కార్మికులకు న్యాయం జరిగే విధంగా 1,00,000 సంతకాల సేకరణ చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక భవన పరిరక్షణ కమిటీ, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఎంత దౌర్జన్యమైన పనో మీ అందరికీ, వరంగల్ నగర ప్రజలందరికీ తెలిసిన విషయం. దానికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి భర్త వచ్చి కొబ్బరికాయ కొట్టి సుమారుగా నెల 15 రోజులు కావస్తున్నది. తను ఎంబడే మా అందరు అఖిలపక్షం తరఫున పోరాటాన్ని, అన్ని పార్టీలు చేసిన పోరాటాన్ని గమనించి, నాకు తెలియక ఏదో వస్త్ర వ్యాపారి నాకు తెలియక పిలిస్తే పోయినా దాన్ని కార్మికులకు కట్టించే బాధ్యత నాదే, నా సొంత డబ్బుతోనైనా కట్టిస్తాను మాటించాను. దాన్ని అన్ని పార్టీలలో స్వాగతించారు, అందరం సంతోషం వ్యక్తపరిచారు. అయినా కూడా మళ్ళీ మేము ప్రతిసారి గుర్తు చేస్తూ ఇంతవరకు స్పందన లేదు. తను మాటించి సుమారుగా 2 నెలలు కావస్తుంది. ఎందుకు దానికి స్థానికంగా, ఎందుకంటే గవర్నమెంట్లో ఒక మంత్రి పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. ఆ కార్మిక భవనానికి పెద్ద 100 కోట్లు అయ్యేది కాదు, 1 కోటి రూపాయలు అయితే సరిపోయేది. దానికి ఇంత ఎందుకు జాప్యం చేస్తున్నారు? దాంట్లో మళ్ళీ ఇంకేం కారణాలు అంటున్నారు? దానికే 1,00,000 సంతకాలతో మొన్న మేము ఆ స్థలం ముంగట స్టార్ట్ చేసాం. ఈ స్థలం 75 సంవత్సరాలుగా మిల్లు కార్మికులకు ఉన్నటువంటి భూమిని ఒక వివాదాస్పద స్థలంగా మార్చి అది సర్వే నెంబర్ 90లో ఉందని చెప్పి అంటూ ఉన్నారు. లక్ష్మీపురం 90 సర్వే నెంబర్లో ఉన్నా, 91లో ఉన్నా, 93లో ఉన్నా, ఎందుకంటే ఆ 3 నెంబర్ల మధ్యలో ఉన్న భూమి 90 కేంద్ర గిడ్డంగుల సంస్థ. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ములుగపూడి గ్రామంలో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు తండ్రి ముద్రగడ పద్మనాభంతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మండల నలుమూలల నుండి వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్రగడగిరి మాట్లాడుతూ ములుగపూడి గ్రామంతో తమ కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందని, అందువల్ల బాధ్యత స్వీకరించడం కోసం మొట్టమొదటిసారిగా ఈ గ్రామానికి వచ్చానని తెలియజేస్తూ ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్నవరం మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ వాసిరెడ్డి జగన్నాథం, జెడ్పీటీసీ గొల్ల చీనా దివానం,
వైస్ ఎంపీపీ సాయి, మండల కోఆప్షన్ సభ్యులు చింతకాయల సత్యనారాయణ, రౌతులపూడి గ్రామ ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కరరావు, గుమ్మల రేగుల గ్రామ సర్పంచ్ రాపర్తి రామకృష్ణ, అంకంరెడ్డి సతీష్, మాజీ డీసీసీబీ డైరెక్టర్ పులిమధు, రాజవరం సర్పంచ్ తిరుమల వెంకన్నదొర, దిగువసివాడ సర్పంచ్ కొర్రపురోలు దేవుడు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించాక మొట్టమొదటిసారిగా నా బాధ్యత స్వీకరించడం కోసం రౌతులపూడి మండలం ములగపూడి గ్రామాన్ని ఎంచుకోవడం జరిగిందండి. ఈ గ్రామం మా పూర్వీకుల నుంచి తరతరాల నుంచి ఒక ప్రత్యేక స్థానం ఉంది మా కుటుంబానికి. ఈ ఊర్లో ఉన్న ప్రతి కుటుంబానికి మా కుటుంబానికి ఒక బంధం ఉందండి. ఆగంగానే వీళ్ళు మంచితనం, వీళ్ళ ఆశీర్వాదం మంచిదని ఈవేళ నా రాజకీయ జీవితం ఈ ఊరితో ఈ జనంతో శ్రీకారం చుట్టడం జరుగుతుందండి. వీళ్ళందరూ ఆ సమస్య మీ తలుపు కొట్టక ముందే మా నెంబర్ కానీ మా పేరు కానీ మా అడ్రస్ కానీ మీరు గుర్తుపెట్టుకుని ఎలాంటి సమస్య వచ్చినా మీకు అన్ని విధాలుగా మీ అందుబాటులో ఉంటామని మరొకసారి ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నానండి. మా ముద్రగడ కుటుంబానికి ఎప్పటి నుంచో మా తాతయ్య గారు కావచ్చు, మా నాన్నగారు కావచ్చు, ములగపూడి గ్రామం ఎప్పుడు పెద్దపీట వేసిందండి. రౌతులపూడి మండలం అంతా కూడా మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు, చాలా ప్రేమ కలిగిన మనుషులు, చాలా కష్టపడే మనుషులు, చాలా విశ్వాసం కలిగిన మనుషులని. అదేవిధంగా మా తాతయ్య గారిని, మా నాన్నగారిని ఏ విధంగా అయితే అందరినీ దీవించారో, ఏ విధంగా అయితే అందరినీ ఆశీర్వదించారో, అదేవిధంగా నన్ను కూడా మీరందరూ మీ కుటుంబ సభ్యుడిగా భావించి, మీ కొడుకులాగో, మీ అన్నగానో, మీ చెల్లిగానో, మీ తమ్ముడుగానో భావించి నన్ను ఆశీర్వదిస్తారని, మీతో నడిపిస్తారని, ప్రతి రాజకీయం ప్రతిదీ మీరు నేర్పించి నన్ను ముందుండి నడిపిస్తారని ములగపూడి గ్రామాన్ని అందరికీ నేను సవినయంగా మనవి చేసుకుంటాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.